ఇవాళ నరసరావుపేటలో కేంద్ర వైద్య బృందం పర్యటించనుంది. గత నెల 15న బర్డ్ ఫ్లూతో 2 ఏళ్ల చిన్నారి మృతి చెందింది. చిన్నారి మరణానికి గల కారణాలపై కేంద్ర బృందం అధ్యయనం చేయనుంది. ఢిల్లీ ఎన్సీడీ నుంచి 3, ముంబై నుంచి 1, మంగళగిరి నుంచి 1 రానున్నారు. మృతి చెందిన పాప సన్నిహితులతో పాటు చికెన్ కొట్టు వ్యాపారికి మరికొందరికి ఇప్పటికే రకరకాల పరీక్షలను నిర్వహించారు అధికారులు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. చూస్తూ ఉన్నాం, ఈరోజు కేంద్ర బృందం పర్యటన చేయనున్న నేపథ్యంలో మొదటి బర్డ్ ఫ్లూ మరణం సంభవించిన నేపథ్యంలో వైద్య అధికారులు ఏమైనా సూచిస్తూ ఉన్నారా ప్రజలకి? ఏంటి అప్డేట్స్? దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్రానికి సంబంధించిన వైద్య బృందం ఇవాళ నర్సరావుపేటలో పర్యటించనుంది. దాంతోపాటుగా ఢిల్లీ నుంచి 3, అలానే ఎయిమ్స్ నుంచి 1, ముంబై నుంచి మరొకరు, మొత్తం 5 సభ్యులతో ఒక బృందం, డాక్టర్ల బృందం ఇవాళ నర్సరావుపేటలో పర్యటించనుంది. పూర్తిగా బాలిక ఎవరైతే బర్డ్ ఫ్లూతో మృతి చెందారో 2 ఏళ్ల బాలిక ఇంటి పరిసరాలను కూడా పూర్తిగా పరిశీలించనున్నారు. అక్కడ కొంతమందితో మాట్లాడనున్నారు. కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడే అవకాశం మాట్లాడతారని కూడా వైద్య శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే గత నెల 4వ తేదీన బోర్డు అంటే తీవ్రమైన జ్వరంతో పాటు విరోచనాలు, వాంతులతో 2 ఏళ్ల పాపకు తీవ్రంగా అనారోగ్యం పాలైంది. వెంటనే నర్సరావుపేట తీసుకువెళ్లారు. అక్కడి నుంచి మంగళగిరిలోని ఎయిమ్స్ కు తీసుకువెళ్లారు. ఎయిమ్స్ లో 4 రోజులు ట్రీట్మెంట్ బాగానే ఉంది. అక్కడి నుంచి పాప ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. దీంతో డాక్టర్లు గొంతు నుంచి అలానే ముక్కు నుంచి స్వాబ్ తీసి టెస్టులు నిర్వహించారు. దీంతో అనుమానం రావడంతో పూర్తిగా పూణేకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపారు. అక్కడ బర్డ్ ఫ్లూ అని తేలింది. అయితే పాప మాత్రం చికిత్స పొందుతూ గత 15వ తేదీన మృతి చెందింది. రిపోర్ట్ మాత్రం 24వ తారీఖు వచ్చింది. రిపోర్ట్ రాగానే వెంటనే వైద్య శాఖ అధికారులు ఆ పాప కుటుంబ సభ్యులకి దగ్గరికి వెళ్లారు. అసలు పాప ఎలాంటి ఆహారం తింది అని కూడా పూర్తిగా విచారించారు. చుట్టుపక్కల వాళ్ళందరికీ టెస్టులు కూడా నిర్వహించారు. ఇప్పటికే 1500 మంది టెస్టులు నిర్వహించామని డాక్టర్లు చెబుతున్నారు. నిన్న మొన్న రాష్ట్రానికి సంబంధించిన వైద్య బృందం ఆ ప్రాంతంలో పర్యటించింది. ఇవాళ కేంద్రం నుంచి వైద్య బృందం వస్తుంది. పూర్తి స్థాయిలో ఈ మరణం పైన అధ్యయనం చేయనున్నారని మనకు తెలుస్తూ ఉంది. థ్యాంక్ యూ అశోక్.